హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి అరౌండ్ 6000 బడ్జెట్లో మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి మోడల్ని అయితే రీసెంట్గానే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. బట్ నాదొక చిన్న సజెషన్ కూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికీ మొబైల్ అన్బాక్సింగ్ చూసే మొబైల్ని అయితే పర్చేస్ చేస్తున్నారు. వాళ్ళ డైలీ యూసేజ్లో తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎంత ఇష్టపడి తీసుకున్నా కానీ వాళ్ళకైతే నచ్చట్లేదు. నాదొక చిన్న సజెషన్. మీరు ఏ మొబైల్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు సెర్చ్ ఇంజన్లో ఖచ్చితంగా మొబైల్ రివ్యూ అయితే ఫస్ట్ చెక్ చేయండి. ఆ రివ్యూలో మీకు డీటెయిల్గా మొబైల్ ఏ డిపార్ట్మెంట్లో ఎంత పర్ఫామ్ చేస్తుందో, ఆ మొబైల్ మీకు సూటబుల్ అవుతుందా లేదా అన్న పూర్తి క్లారిటీ అయితే మీకు రివ్యూలో అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత రివ్యూ చెక్ చేసిన తర్వాత మీకు తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే చెక్ చేయండి. బాక్స్లో మీకు ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది, ఇవన్నీ మీకు అన్బాక్సింగ్ వీడియోలో అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే మీరు తీసుకున్న మొబైల్ మీరు యూజ్ చేస్తూ ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఇన్ డీటెయిల్గా రివ్యూ అయితే చేశాను. ఆ రివ్యూలో కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డ్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి క్లారిటీగా మీకు ఒకసారి చెక్ చేయండి, క్లారిటీగా మీకు అర్థమైతే అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మొబైల్ కెమెరా యూస్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మీకు డిస్ప్లే అయితే అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది కూడా చెక్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ పైన కొంచెం కవర్ మీద కూడా మనకి హైలైట్ స్పెసిఫికేషన్స్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ లోపల ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసే దగ్గర 3 hours ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే కేసును కూడా మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. ఈ కేస్ మాకు తెలిసి హార్డ్ కేస్. ఇది మీకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. కేస్ పరంగా కూడా మీకు నాట్ బ్యాడ్. ఈ బడ్జెట్ రేంజ్లో కూడా మనకి కేసును ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. 6000 రూపాయల బడ్జెట్లో వచ్చే మొబైల్ అయితే అస్సలు అనిపించదు, అంత ప్రీమియంగా ఉంది. మీరు రియల్గా చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అవుతారు. ఈవెన్ మీకు కేస్ వేసినా కానీ మీకు డిజైన్ అయితే ఖచ్చితంగా అసలు పాడవట్లేదు. చూస్తానికి చాలా ట్రాన్స్పరెంట్ అయితే మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ మీకు ఎక్కువ హెవీ బల్కీ అని కూడా మీకు మొబైల్ అయితే అనిపించదు. పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే మనకి ఉంది. ఇంకా ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మోడల్ని అయితే మనకి తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి 3 స్లాట్ని ఇంక్లూడ్ చేశారు. అంటే ఎట్ టైం 2 సిమ్స్ SD కార్డ్ కూడా యూజ్ చేసి 1 TB వరకు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని కూడా బాటంలో ప్రొవైడ్ చేశారు. టాప్లో మనకి ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంక ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ముందుగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు ఒక మంచి మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదు అనుకుంటే మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ బడ్జెట్లో 5000 నుంచి 6000 ఈ బడ్జెటే నేను పెట్టగలను అనుకుంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ రేంజ్లో ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఒక మాటలో. ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్న అదర్ బ్రాండ్స్ ఏవి కూడా ఇటువంటి స్పెసిఫికేషన్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని రాలేదు. ఇది బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు ఏమైనా రివ్యూ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ రివ్యూలో కింద డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసి ఉంచాను. ఖచ్చితంగా రివ్యూ చెక్ చేస్తే పూర్తి క్లారిటీ అయితే మీకు ఎవ్రీ డిపార్ట్మెంట్లో నేను ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు అన్నది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరు మొబైల్ కొనే ముందు రివ్యూ ఫస్ట్ అయితే చెక్ చేయండి. ఆ తర్వాత నచ్చిన తరువాతే ఆ రివ్యూ మీరు తీసుకునే ఆలోచన వస్తేనే ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అయితే చెక్ చేయండి. అప్పుడే మీరు కొన్న మొబైల్ ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. అండ్ మీకు ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే మీరు అనుకున్న ఫీచర్స్ అందులో ఉన్నాయి కాబట్టి. ఇంక వీడియోని ఇక్కడ ఎండ్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.